ఎడల ఏ పొలములోకి వెళ్ళి పరగేరుకోమంటావో చెప్పన్నది. దేవునికి స్తోత్రం. అర్థమైందా మీకు? రూతమ్మ అడిగింది ఎవరిని? తన అత్తమ్మ గారిని. అత్తమ్మ, నీ సెలవు అయితే చెప్పు, ఏ పొలంలోకి వెళ్ళమంటావు? అది సంగతి. అంటే పొలం ఉంది, మంచి పొలం ఉంది, అడ్డమైన పొలాలు కూడా ఉన్నాయి. అందుకని ఆవిడ కూడా తెలుసు కాబట్టి ఫలానా పొలంలోకి వెళ్ళమ్మని చెప్పింది అన్నమాట. ఏం తీసుకుని వెళ్ళింది? సెలవనండి. అది సెలవు అన్నమాట చాలా ప్రాముఖ్యం. ప్రభువు సెలవు లేకుండా మన తల వెంట్రుకలో ఒకటి నేలను చెప్పాలి. సెలవు లేకుండా ఏమి లేకుండా 2 కాసులకు 2 పిచ్చుకలు అమ్మబడును, అయినను పరలోకపు తండ్రి సెలవు లేకుండా అవి నేలను కూల్చబడవు అని ఉంటుంది మత్తయి సువార్తలో. ప్రభు సెలవు లేకుండా ఏది జరగదు. ఆహారం తిని ప్రభు సెలవు లేకుండా సంతోషించగలిగిన వాడు ఎవడు? ఏమంటే యెహోవా సెలవు లేకుండా మాట ఇచ్చి నెరవేర్చగలిగిన వాడు ఏమిచ్చమ్మా? తీర్మానాలు తెగజేసేస్తాను 31వ తారీఖు రాత్రి. 31వ తారీఖు 52 వారాలు అసలు గుడి మాన ప్రభువా. ఏంటది 52 వారాలు అసలు గుడే అంటే మీరంటే మీరు కదరా, నా ముందు ఎవరో కనపడుతున్నారు అలాంటి వాళ్ళు. నా ముందు ఎక్కడో ఏదో సంఘంలో ఎక్కడో మా సంఘంలో ఎవరో కనపడుతున్నారు, అందుకే అలా చెప్తున్నాను. అలాగని చూపించి మిమ్మల్ని కాదు. 52 వారాలు గుడి మానన్న ఆయన అని ఏం చేస్తారా? సమర్పణ తీర్మానాలు. అందుకని మాట ఇచ్చి కూడా నెరవేర్చాలంటే ఏముండాలి? దేవుని సెలవు ఉండాలి. సెలవు లేకుండా మనం ఏమి. అందుకని ఆయన సెలవు కొరకు మనం ఏం చేయాలి? తల్లిదండ్రులు సెలవు తీసుకోవాలి. పిల్లలు చెప్పండి, ఎవరు సెలవు తీసుకోవాలి? అమ్మ 10th పాస్ అయ్యి మేము ఎలా తీసుకుంటాం? 10th పాస్ అయిపోయాం మేము. 10th పాస్ అయ్యామంటే పెద్దోళ్ళు అనమాట లెక్క. ఏమైతే 10th క్లాస్ పాస్ అయితే వీళ్ళు బాగా పెద్దోళ్ళు అనమాట. డిగ్రీకి వెళ్తే అసలే పట్టుకోలేం. అందుకని ఈ మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను. రూతమ్మ అద్భుతం కదా, చరిత్రకి ఎక్కింది. వార్ప చరిత్రకి ఎక్కిందా? మెడవంచనది. చెప్పండి, చెప్పాలి. వార్ప అనే మాటకు అర్థం మెడ వంచనదే, అడ్రస్ లేదంతే. మెడ ఉంచింది, తల ఉంచింది సేవకుడి దగ్గర. అంటే నయోమి సేవకుడికి రూతు, నయోమి సేవకుడి గుర్తు, రూతు ఒక సంఘానికి విశ్వాసికి గుర్తు. అందుకే ప్రపంచ చరిత్రలో రూతమ్మ చెప్పబడుతుంది. కనుక దేవుని పిల్లలారా బాగా తీసుకోండి వాక్యాన్ని తీసుకోవాలి. మనం వాక్యాన్ని తీసుకోవాలి, హృదయంలో భద్రము చేసుకోవాలి. వాక్యానుసారంగా మనము చెప్పాలి, వాక్యానుసారంగా నడవాలి. యేసుప్రభు అంటాడు, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమలో నేను నిలిచి ఉన్నాను, మీరు కూడా నా ఆజ్ఞలు గైకొని నా ప్రేమలో నిలిచిండుడి. యోహాను సువార్త 10:15-10లో ఉంటుందన్నమాట ఈ మాట. ఏమన్నాడు? నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమలో నిలిచి ఉన్నాను, మీరు కూడా నా ఆజ్ఞలను గైకొని నా ప్రేమలో మీరు నిలిచుండండి. ఆజ్ఞలు గైకుంటేనే యేసయ్య ప్రేమలో మాట్లాడాలి మీరు. యేసు ప్రభు ఆజ్ఞలు గైకుంటేనే ఆయన ప్రేమలో మనము నిలిచి ఉంటాం. ఆజ్ఞలు గైకొన లేని వారు ప్రభు ప్రేమలో నిలిచి ఉండలేరు. ఆజ్ఞలు అనండోసారి సరే. యేసు ప్రభు ఆజ్ఞలు కఠినమైనవి కాదు, భారమైనవి. యోహాను రాసిన మొదటి పత్రికలో ఉంటుంది, 3వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా. ఆయన ఆజ్ఞలు భారమైనవి. చెప్పాలి, ఆయన ఆజ్ఞలు. చెప్పండి, ఏమండి? 10వ భాగం తీయటం భారమా తేలిక? ఒకసారి చెప్పండి రా మామూలుగా చెప్పండి రా. చిన్నది అది. ఏంటమ్మా చిన్నది అంటే 100 రూపాయలు 10 రూపాయలు తీయటం మాట్లాడతలేదండి రా బాబా. నేను కానుకల కోసం కాదురా, అదొక ఆజ్ఞ. అది మాట్లాడినా ఎక్కువ కాలం బతుకుతాం. నా సత్తాం మధ్యలో సత్తాం మేము. మీరు మాట్లాడకపోతే మీ సపోర్ట్ లేకపోతే మేము ఏం బతకగలదు? ఇది ఒక చిన్ని ఆజ్ఞ. ఏంటమ్మా 100లో 10 తీయటం ఏమంటే తేలిక కదా. 10 లక్షల్లో 10,000 తీయటం కష్టమా? ఇంకేంటి 9,90,000 ఉంటుంది, ఇంకా కష్టమేమవుద్దాం నీక. అంటే నేను మా సంఘాన్ని చాలా సంఘాలను పరిశీలన చేసినప్పుడు ఈ 10వ భాగం అన్నమాట, కానుకన్న మాట వచ్చేటప్పటికి అప్పుడు దాకా కలకల్లాడే మొఖాలో కాకిలి కంటే దారుణంగా పెట్టేస్తారు. సూప్ మారిపోద్ది, ముఖం మారిపోద్ది. అప్పుడు దాకా ఎర్రగా ఉండే ముఖం అయిపోతుంది, తెల్లగా ఉండే ముఖం అప్పటికప్పుడు కందిపోద్ది. ఎవరి బ్యాచీలు?
తీలేని వాళ్ళు చేయలేని వాళ్ళు ఎవరమ్మా మాట్లాడరు. ఇప్పుడు చెప్పండి, చిన్నిది గైకోనలా పోతున్నారు ఇప్పుడు ఎవరు వాళ్ళు ఎవరమ్మా? ఈ చిన్ని ఆజ్ఞను కొంచెములో నమ్మకంగా ఉంటే దేవుడు ఎంత దీవిస్తాడన్న సంగతే తెలియక 30 ఏళ్ళ నుంచి గుడికి వచ్చినా, 20 ఏళ్ళ గుడికి వచ్చినా, 15 ఏళ్ళ గుడికి వచ్చినా చెప్పండి, ఇంకా ఈ అనుభవం ఇంకా విస్తరించిన కొలది ఏం చేస్తారండి? అసలు బైబిల్ క్రొత్త నిబంధన ఏం చెప్పింది తెలుసా? ఇదే కదా గొడవ. యూట్యూబ్లో, ఫేస్బుక్లో డిబేట్లు ఎదవ గొడవలో ఇవన్నీ వెనకంటారు బాబు, బుర్రలు పాడైపోతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా మాటిని మీ స్థానిక సంఘంలో దేవుని వాక్యం ఒకచోట వినండి అమ్మ, నా మాటిని మీ దండం పెడతాను. ఈ రకరకాల మాటలు వింటే ఓ మంచి మాట వస్తుంది, 9 చెడ్డ మాటలు వస్తున్నాయి. నిన్న ఒకడు ఫోన్ చేసి అంటున్నాడు, నాన్న చిన్న నా బుర్ర పాడైపోతుంది. ఒరే నువ్వు బుర్రపాడు చేయకురా, నీ స్థానిక సంఘంలోకి వెళ్ళి దేవుని వాక్యం వినరా బాబు చాలు. ఇవన్నీ ఇంటి ఏమైపోతాం, నాలుగు రకాల బోధలు ఇంటి ఏమైపోతాం? చెప్పాలి, సిద్ధాంతం వాళ్ళు చెప్పాలమ్మా, చెప్పాలి. కూతురా చెప్పోసారి దేవునికి స్తోత్రం. నువ్వు ఆవిడ చూడకు, ఆ పిల్లగా నేను తెలియదు, నేను చిన్న అవుతున్నాను సంగతే. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఏమండి, ఓ చోట గుళ్ళో ఉండరా, ఓ చోట గుళ్ళో ఉండు, ఓ చోట గుళ్ళో ఉండి వాక్యం అనరా అని చెప్పాను నేను. అర్థమైంది మీకు? 4 బోధలు లేనివాడికి ఏమర్థం? ఒకడు తినొచ్చు అంటాడు, ఒకడు తినకూడదు అంటున్నాడు. ఏంటి చచ్చిపోతాం ఈలోగా మీరు? ఇవన్నీ అనవసరం మీకు. ఈ ఫేస్బుక్లు, యూట్యూబ్లు ఎదవ కూడా మీకు ఎందుకండి? ఇదిగో ఇవన్నీ వినేసి ప్రతి ఓడు చెప్పడానికి తయారవుతున్నాడు తప్ప వినటానికే చెప్పడానికే తయారైపోతుంది. అందరూ చెప్పేవాళ్ళు తయారైపోతున్నారు, వినేవాడు ఎవడో. అందుకే క్రైస్తవ సమాజం పాడైపోతుంది. కనుక అన్ని రకాల బోధలు వినకూడదు. నా బోధ మీ సహవాసానికి తేడా వస్తే మధ్యలో ఆపేసి నన్ను భోజనం పెట్టేసి కానుకిచ్చి పంపేయాలి అంతే, మళ్ళీ పిలవకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, 2 చేతులు పెడతారు పైకెత్తి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది సహవాసం. బోధ తేడా వస్తే ఏం చేయాలి? మధ్యలో ఆపేసి బయటికి, బాబు మా సహవాసం మీ తేడా వచ్చేస్తుంది బాబు, మాకు సెట్ అవుతుంది, మరి మీకు వందనాలు బయటికి తీసుకెళ్ళిపోయి పంపించేయాలి మెల్లిగా. దేవునికి స్తోత్రం. చెడు బీజం పడకూడదు. ఏం పడకూడదమ్మా? చెడ్డ బీజం పడిందంటే మైండ్ ఏమైపోతుంది ఇప్పుడు? మరి మన దేశ ప్రజలు క్రైస్తవులు బుర్రలు పాడైపోయినాయి. దశంభాగం ఒకటి తీయొద్దు అంటాడు. సరే, దశంభాగం తీయొద్దన్న మాట సామాన్య ప్రజలకు అర్థం అవ్వట్లేదు. ఎందుకని? తీయొద్దన్న మాట వింటున్నారు తప్ప విస్తరించిన కొలదన్న మాట ఇంట్లేదు. ఈ మాట తీయొద్దన్నాడు ఆయన, పెద్ద తీయొద్దన్నాడు. అసలు నువ్వు దశంభాగం తీసింది ఏదిరా బాబా? నువ్వు దశంభాగం తీస్తే విస్తరించిన కొలది అప్పుడు ఏం చేస్తాం? 10% పోయి 15%, 20% తీతావు అప్పుడు విస్తరించిన కొలది. అదే పూర్తిగా వినకుండా అది ఏమైనా పెద్ద అని చెప్పాడు టీవీలోను, దశంభాగం ఇవ్వక్కర్లేదంట. అది కాదని చెప్పింది. మీరు విస్తరించిన కొలది దశమ భాగం కంటే ఎక్కువగా అని అన్నమాట. ఇప్పుడు దశంభాగల ప్రసంగం కాదు నాది. ఆజ్ఞలు గైకుంటాయని ప్రేమలో నిలుచుంటాం. ఈ చిన్ని ఆజ్ఞను కూడా చెప్పండి. లైవ్ వెళ్తుందా చిన్న? లైవ్ వెళ్తుందా లేదా? వెళ్తుందా? లేదు కదండి. ఓకే, దేవునికి స్తోత్రం. నేను ఒక 200 మందికి వెళ్ళి సంఘంలో ఇలాగ అడిగాను, దేవుని కొరకు దేవుని ఆజ్ఞలు గైకొని దశమ భాగం ఇచ్చే వాళ్ళందరూ కుడిచేపైకి దేవుని స్తోత్రం చెప్పండి అన్నాను. ఎంతమంది ఉన్నారో? 200 మంది. అందరూ వ్యాపారస్తులు, అందరూ కూడా మంచి పని కలిగిన వాళ్ళు. ఏమండి, పూతరేకులకి ఫేమస్ కలిగిన ఏరియా అది. ఒక్క చెయ్యి ఎత్తలేదు. ఏంటమ్మా ఒక్క చెయ్యి? ఏం తీసేవాళ్ళు? మాట్లాడతలేదు ఏంటారు ఎవరన్నా? దశంభాగం తీసేవాళ్ళు ఒక్కడు చెయ్య పైకి ఎత్తలేదు. సరే, తెలివైనోళ్ళు కదా విశ్వాసులు, దేశముద్రలు కదా విశ్వాసులు. వేలికైతే కాలుకి, కాలుకైతే వేలికైతే మనం చూసేవాడు రకాలు ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారా? పాటర్ గారిని అడిగేద్దాం, తేల్చేద్దాం ఆ సంగతి ఏంటో అసలే అని బయట గుమ్మంగాడికి అడిగేద్దామని కొందరు కాపలా. ఇలాంటి వాళ్ళు బోల్డ్ మంది చూశానండి నేను. అందుకని అప్పుడు నేను అన్నాను, సరే దశమ భాగం సంగతి పక్కన ఎట్టండి బాబా, మీరు తెలివైన వాళ్ళు కాబట్టి విస్తరించిన కొలది దేవునికి ఇచ్చేవాళ్ళు చేయిపోయి ఎత్తండి అన్నాను. ఒక్క చెయ్యి లేకలేదు. పాటర్ గారు వెనకాల గోడకేసి కొట్టేసుకుంటున్నాడు తలకే. ఏంటి మరి ఇంతకనే ఒక్కళ్ళ దశమ భాగం ఇచ్చేవాళ్ళు? మనుషులు చూస్తే సూపరు, మనుషులు చూస్తేనా సూపరు, అడావుడు చూస్తే సూపరు. ఏమీ లేదు, ఆఖరి రోజుని దమ్ము బిర్యానీ తినేసి బ్యాచీలు తప్ప క్రమం పాటించే బ్యాచీలు మాట్లాడతలేదు. ఏంటబ్బా మీరైతే ఆడకున్నారా? ఆఖరి రోజున దమ్ము బిర్యానీ జాయింట్లు పళ్ళుల్లో కూరుకుపోయేలాగా తినేసి బ్యాచీలు తప్ప దేవుని దశమ భాగం ఇచ్చే బ్యాచీలు కావా బ్యాచీలు? మరి ఇంకేం మాట్లాడతారా? నెత్తురుసుకుంటుంది అలాంటి వాళ్ళకి. ఒకసారి నవ్వుతూ 2 చేతులు పైకి ఎత్తి శాలేం సంఘస్థులు అందరూ స్తోత్రం చెప్పండి. నా వంకు చూసి చెప్పాలి, నా వంకు చూసి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మా చర్చిలో ఇలాగ సంపత రమణ అని కాపులావిడి ఇలాంటి మాటలు చేసిన తర్వాత గట్టిగా స్తోత్రం చెప్పేస్తుంది. దగ్గరికి వెళ్ళి
నీ మొఖానికి అసలు సిగ్గులేదని అడిగాను. ఏమని అడిగాను? మా సంఘస్థులు కానీ నీ మొఖానికి అసలే ఏం లేదు. ఎలా చూడు పిల్ల, ఇటు ఇటు అటు కాదు, నీ మొఖానికి ఎంకన కూతురువా? సరేలే, దేవుడికి స్తోత్రం. ఏమా నీ మొఖానికి అసలు సిగ్గు, ఆ సిగ్గట్లేదు దేవుడిని కానీ అడిగాను. ఎవరినే? సంపత్ రమణ అన్నాడు. ఎందుకని అన్నింటికి స్తోత్రం చెప్పేస్తుంది. ఇంతకీ ఏమేమదో దశంభాగం. మరి నా సంఘస్థులు కాదు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మిమ్మల్ని అడుగుతారంటే అలాగా, మిమ్మల్ని అడిగితే కుదురుతుందా? అయ్యగారు అలాంటి వాళ్ళు ఎప్పుడు తీసిరాకండి అంటారు. అవునా కదా? అయినా మీరు అలాంటి వాళ్ళు ఎవరు లేరు కదా ఇక్కడ. 100% యేసు రక్తమే జయం. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఈ కథ అంతా మనకి ఉండాలి. ఏముండాలమ్మా? యేసు ప్రభు శరీరము తిని ఆయన రక్తం త్రాగుతున్న మనం బాప్తిసం పొందిన మనలో ఏమండి, మన కొరకు ఆయన ప్రాణం పెట్టి కంటికి రెప్పలాగా విజయవాడంతో కొట్టుకుపోయినా ఎక్కడెక్కడ గండాడకుండా మనం కొట్టుకుపోకుండా దేవుడు మనల్ని ఆపాడు అనే కృతజ్ఞత. ఇంత కంటికి రెప్పలా కాపాడు, ఆరోగ్యం ఇచ్చి క్షేమం ఇచ్చి బిడ్డలు చదువుల్లో, ఉద్యోగాలు, వ్యవసాయ, వ్యాపారం, చేతి పని, కూలి పని, ఉద్యోగం, చదువుల్లో బిడ్డలు అన్ని విషయాలు దేవుడితో సహాయం చేస్తున్నాడు. దేవునికి నేను ఏమిచ్చిన రుణమో తీర్చలేనని ఆ చిన్ని ఆజ్ఞ నన్ను గైకొనకపోతే ఎలాగ ఆత్మీయంగా మనం వర్ధిల్తాం ఒకసారి ఆలోచన చెయ్యాలని కొన్ని సంఘాలు తిరిగినోడుగా, అలాంటి వాళ్ళు చూసినోడుగా మీకు చెప్తున్నాను అనమాట. అప్పుడు ఎలాంటి ఆజ్ఞను 100% మీరు కూడా ఏం చేయాలి అమ్మా? ఎంతవరకు చెయ్యకపోతే ఇప్పుడు ప్రార్థన అందరూ తీర్మానం చేసుకుని సాయంకాలం నుంచి మా పెదనాన్న తెచ్చిన కట్టలో, చిన్నోడు తెచ్చిన కట్టలో, చిన్నపిల్లలు చేసిన డ్యూటీ చేసిన డబ్బులు ఇంటికి వెళ్ళి ఎదురు బదులు కూర్చొని కట్టలు అక్కడేసి లెక్కెట్టేసి ఏం చేయాలి లెక్కెట్టేసి ఆ కట్టలన్నీ ఎదురుకుంటే లెక్కెట్టేసి అననీ సప్పేర్లాగా, బాబోయ్ అననీ సప్పేర్లాగా లెక్కేసేసి సరే అది నా ప్రసంగం కాదు కానీ మాట వచ్చింది కాదు చెప్పాను రా. దేవుని ఆజ్ఞలు గైకున్నవారంట ఆయన ప్రేమలో నిలిచి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమవుతారంట నిలిచి ఉంటారు. దేవుని పిల్లలు ఈరోజు నేను హాగరు మనం చదువుకున్న వాక్యంలో ఎవరు కనపడుతున్నారు మనకి? హాగరు తెలుసా? ఆవిడ మీకు తెలుసా మీకు దగ్గర అమ్మా తెలిసి అంటున్నారు కదా. అబ్రహాను బట్టి తెలుసు మనకు, అంతే కదా. ఎవరిని బట్టి? అబ్రహాం గారిని బట్టి మనకు తెలుసు. ఈ ఆగరు ఎక్కడ ఆవిడు, ఏ ఊరు ఆవిడ, మీకు బాగా ఐగుప్తు దేశం ఆవిడ. అబ్రహాం గారు గృహంలో ఇంటిలో చాలా కాలం నుంచి ఉంటుంది. ఈ మాట కొంచెం వినండి, కొంచెం ఆశీర్వాదకరమైన మాటే. నేను ఇందా చెప్పాను కదా, దేవుని పిల్లల ఆజ్ఞలు నిలుచుందాం, ఆయన ప్రేమలో మనము నిలుచుందాం. ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడ చూసినా కుటుంబాల్లో పిల్లలను చూసినా నిలబడి ఉండేవాళ్ళు ఎవరో కనపడతలేదు. నిలబడి ఉన్నవాళ్ళు ఎవరు కనపడుతున్నారు అసనా? అంటే నిలబడి ఉండటమంటే భూమి మీద నడవట్లేదు అని అర్థం. భూమి మీద నడవట్లేదు, కాలు స్లోగా పడతలేదు, అడుగు సైడ్ వేయాలని చూస్తున్నా తప్ప సైడ్ ఇద్దామని చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నడిచేవాళ్ళు కానీ, బండి తోలేవాళ్ళు కానీ, కారు తోలేవాళ్ళు కానీ, విమానం తోలేవాళ్ళు కానీ సైడ్ వేద్దామని చూస్తున్నారు తప్ప సైడ్ ఇద్దామనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను ఒక్కడే సైడ్ ఎత్తున్నాను, ఎవరికి వచ్చినా సరే నేను ఆగిపోతాను. ఎందుకని? ఆడుతూ నాకు అతని మీదకి బాబా మొహమ్మద్ ఏదో పౌరాసనకి వెళ్తే మూతిపళ్ళు ఊడిపోతాయి కాబట్టి ఎందుకు వచ్చి ఆడే సైడ్ వేసి వెళ్ళిపోమంటాను. ఆడవాళ్ళు కూడా సైడ్ వేస్తారు నన్ను. స్కూటీ తోలి ఆడవాళ్ళు కూడా నన్ను సైడ్ వేసి వెళ్ళిపోతారు. అప్పుడు నేను పోటీకి యాక్సిడెంట్ రేచేయండి వాళ్ళ మీద పోటీకి. దేవుడికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఈ మధ్యలో మగోడి కంటే స్పీడ్గా ఎవరు తోలేస్తున్నారు బండి అమ్మా? అసలు స్పీడ్ ఎవరు? మగోడు స్పీడ్ అంటారు, మగోడి దగ్గర ఏం స్పీడ్ లేదు. ఇందులో నేను స్పీడ్ ఆడలే అమ్మా, ఇందులో నేను స్పీడు మీరే బాబా. దేవుడికి స్తోత్రం. ఇవ్వాలన్నా, పెట్టాలన్నా, చేయాలన్నా, స్విచ్ చేయాలన్నా, స్విచ్ ఆపేయాలన్నా అన్నీ మీ చేతుల్లోనే. అన్నం పెట్టాలన్నా, అన్నం వండాలన్నా, కంచంలోకి రావాలన్నా, కంచంలో లేకుండా చేయాలన్నా అన్నీ మీ చేతులు ఉన్నాయి. అమ్మ సోదరు కొద్ది నవ్వుతూ ఉండమ్మ, నువ్వు నేను చూస్తాను, నేను ఇందాక నుంచి చూస్తాను నీ వంక. నేను అంటే ఒక్కసారి నవ్వావు అంతే, నువ్వు ఒక్కసారి నవ్వావు. నేను నిలబడి కానీ ఒక్కసారి నవ్వావు అంటే ఎందుకు నవ్వావు? మళ్ళీ మార్చేసుకున్నాం మొహం. అంటే ఇక్కడ తెలిసిపోద్ది నాకు. ఎక్కడ? ఇక్కడ తెలిసిపోద్దండి. ఎక్కడ తెలుస్తుంది? ఇక్కడ అంతే. చూశాను నేను, అది మళ్ళీ ఇప్పుడు నవ్వింది. నవ్వునవ్వడం చూసి చెప్పండి, నువ్వు చూడక పెద్దమ్మా, నీకు ఆవిడ ఎవరో తెలట నీకు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. భలే నాకు విచిత్రమైన కేసులు ఎదురవుతూ ఉంటాయండి. కొమరాజులంకలో మన వాక్యం చెబుతూ అదిగో ఆ అమ్మలాగా ఆ సున్ని చేసుకుంటే పెద్ద ఆవిడలాగా ఉందండి ఒక ఆవిడ. పబ్లిక్గా నిద్ర వస్తుంది ప్రసంగం చేస్తాను మా మిట్ట మధ్యాహ్నం మాటలు. నేను స్టేజీ మీద చూసాను, మాలచ్చమ్మ నిద్ర అన్నాను. ఏమన్నానా? ఆవిడ ఎవరో నాకు తెలియదు,
మాలచ్చమ్మే నిద్ర కన్నాను. పాస్టర్ గారు అబ్బాయి చెప్తున్నాడు, అయ్యగారు ఆవిడ పేరు మాలచ్చమ్మ అని. ఆవిడ పేరు ఏంటంట? ఆవిడ పేరు మాలచ్చమ్మ అంట. ఇక నా పని అయిపోయింది బాబు ఈ పూటతోటి. ఇంకా ఈ మాలచ్చమ్మ మొత్తం మీద ఏ మంత్రం వేసేద్దాం, ఏ దెబ్బలాట ఇట్టేద్దాం అనుకున్నాను. కానీ మారత్తల్లి నవ్విందండు, నవ్వింది. కొంత నిద్రపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే రివర్స్ అయిపోతారు. నిద్రపోయే వాళ్ళు ఏం చేస్తారమ్మా, రివర్స్ అయిపోయి నేను నిద్రపోతాను అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు నువ్వు అసలని అని పక్కోళ్ళ మీద రివర్స్ అయిపోతారు. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు అలాగ అనిపిస్తూ ఉంటాడనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి సంతోషంగానే. ఏమన్నా 6 రోజుల ఉపవాస కూడికలు, 2వ కూడికలోని మీరు నీరసపడిపోతే ఉన్న రోజులు ఎలాగుంటారు, ఉన్న కూడికలు ఎలాగుంటారో ఏమో. ఒక పాద్రి గారు ఉద్యోగం చెప్తాడు, ఒక పాద్రి గారు పాఠం చెప్పినట్టు చెప్తూ ఉంటారు. ఏదేమైనా ఉద్యోగం అనేది ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలమ్మా? ఉద్యోగం అనేది హృదయములో ఉండాలి. ఉజ్జీవానికి మూల కారణం, ఉజ్జీవానికి మూల కారణము పశ్చాత్తాపము. చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. హృదయములో పశ్చాత్తాపం ఉంటే క్రైస్తవులు ఖచ్చితంగా ఉజ్జీవంగా ఉండగలుగుతారు. ఉజ్జీవానికి మూల కారణము పశ్చాత్తాపం అండి. ఖచ్చితంగా ఉంటారు వాళ్ళని పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళని మండిస్తాడు, రగిలిస్తాడు, రేపుతాడు, పురుగలుపుతాడు, ముందుకు నడిపిస్తాడు. అందుకని సంఘములో కాకుండా ఇంటికాడ కూడా వ్యక్తిగతంగా మీరు ప్రార్థనలు గడపాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక దేవుని పిల్లలారా, ఒక్కటి కాదు విమర్శగా మాట్లాడండి. నేను చాలా చోట్ల తిరుగుతున్నాను కాబట్టి ఆశీర్వాదక విలువ తెలియక, ఆశీర్వాదక పట్టు తెలియక చాలామంది విశ్వాసులు, వేల మంది విశ్వాసులు దేవునికి ఇచ్చేకాడ, పెట్టేకాడ, చేసేకాడ వెనకైపోయి పెట్టను కొట్ట పొయ్యిలో పెట్ట, పెట్టను కొట్ట పొయ్యిలో పెట్ట, ఇంటిని పది సంపాదించిన ఏమండి తృప్తి లేని జీవితాలు, సమృద్ధి లేని జీవితాలు, ఏమండి ఎక్కడికి వెళ్ళిపోతుందో, ఏ రేవుకి వెళ్ళిపోతుందో తెలియలేదని బాధపడుతున్న ప్రజలు క్రైస్తవులలో వేల కొలది ఉన్నారు. కొంచెములో నమ్మకం లేక, కొంచెంలో నమ్మకంగా లేక కానీ దేవుని ఆజ్ఞలు గైకుంటే ఆయన ప్రేమలో ఖచ్చితంగా నిలిచి ఉండగలుగుతారు. ఆయన చెప్పింది చెప్పినట్లుగా, ఆయన చెప్పినది చెప్పినట్లుగా చేస్తారండి. ఆయన చెప్పినది చెప్పినట్లుగా చేస్తే కనుక దేవుడు ఖచ్చితంగా మనలను ఆశీర్వదిస్తాడు. 132:17 ఏమో తెలుసా? దాని ఆహారమును నేను నిండారులుగా దీవిస్తాను. ఎలాగంట? నిండారులుగా అంటే నువ్వు ఎంత సంఘంలో ఖర్చు పెట్టినా, దేవుని పని కొరకు ఎంత ఇచ్చినా, పేదల కొరకు ఎంత పంచిపెట్టినా, హాస్పిటల్ రోగులకి ఎంత ఇచ్చినా ఇంకా నీ కుటుంబంలో ఏముంటుందంట? నిండారులుగా ఉంటుంది. అలా ఉండాలి మన క్రైస్తవ కుటుంబాలు. అంత సమృద్ధిలోనికి వెళ్ళాలి 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 వెళ్ళాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ఖచ్చితంగా ఆజ్ఞలను వైకొని నిలిచి ఉండాలి. ఆ చెప్పింది చెయ్యాలి మనం ఖచ్చితంగా. సైతాన్ గడు చేయనివ్వట్లేదు, మీకు అర్థం అవ్వట్లేదు. అపోస్తలులు 5:3 చదువుకోండి, ఇప్పుడు చదవక్కర్లేదు. ఎందుకు సాతాను మిమ్మలను ప్రేరేపించాను? ఏంటంట? ఎందుకు సాతానుడు మిమ్మలను ప్రేరేపించాను? సాతానుడి ప్రేరేపణ చోటిచ్చి దేవుని ఆజ్ఞలు గైకొనక నష్టపోతున్నారు క్రైస్తవులు. అంటే ఆత్మ సంబంధమైన పరసంబంధమైన ఆశీర్వాదాలు లేక ఏదో ఈ పూట గడిచింది, సందలు గడిచింది అనుకున్నారు తప్ప సమృద్ధిలోనికి మాత్రము వెళ్ళలేని పరిస్థితి. సమృద్ధిలోనికి వెళ్ళాలా మనం? ఎక్కడికి వెళ్ళాలమ్మా? మనం వెళితే మన పిల్లలు వెళతారు, మన పిల్లలు వెళితే మన పిల్లలు కూడా సమృద్ధిలోనికి. అందుకే కన్న తల్లిదండ్రులు మనము మన బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మనమే శనిగొట్టేళ్ళు లేకుంటే వాళ్ళు ఎలాగుంటారు? మాట్లాడాలి మీరు. మనమే శనిగొట్టేళ్ళు ఉంటే వాళ్ళు ఎలాగుంటారండి? మనం ఆశీర్వాదకరంగా ఉండాలి, మన పిల్లలు దీవెనకరంగా ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక బిడ్డలారా, అక్కడ చదువుకున్న వాక్య భాగంలో తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారము నీళ్ల తిత్తిని తీసుకుని ఆమె భుజం మీద పెట్టి ఆమెను పిల్లవాణిని పంపివేసాను. ఏం చేయడంటమ్మా? అబ్రహాము గారి దగ్గర ఉన్నటువంటి ఒక 3 అద్భుతమైన మంచి లక్షణాలు ఏంటి తెలుసండి? అమ్మా ఎలా చూడాలా సోదరి? నేను చూస్తున్నాను. నేను స్తోత్రం. నేను చెప్పాను కదా కళ్ళు బాగా పనిచేస్తాయన్నాయి. ఏమంటే అబ్రహాం గారి దగ్గర అద్భుతమైన 3 లక్షణాలు ఉన్నాయండి. ఎంత మంచి లక్షణాలు అంటే ఆయన రమ్మంటే వచ్చేస్తాడు, వెళ్ళమంటే వెళ్ళిపోతాడు, పంపేయమంటే పంపేస్తాడు. చెప్పండి, రమ్మంటే పోనీ ఎక్కడికి, ఏంటండి, ఏ ఊరండి, ఎక్కడికి వెళ్ళాలన్నా అడగడం. రమ్మంటే వచ్చేస్తాడు, తర్వాత వెళ్ళమంటే వెళ్ళిపోమంటాడు, పంపేయమంటే పంపేస్తాడు, ఇచ్చేయమంటే చెప్పాలి, ఇచ్చేయమంటే మీకు అర్థమైపోద్ది. రమ్మంటే వచ్చేసాడు, పంపేయమంటే పంపేశాడు, ఇచ్చేయమంటే ఏంటి చెప్పండి. రమ్మంటే వచ్చేసాడు, ఎక్కడి నుంచి? సరే ఆ ఊరు నుంచి, ఆ ఊరైన ఊరు నుంచి వచ్చేసాడు. తర్వాత పంపేయమంటే హాగర్ని పంపేశాడు, ఇచ్చేయమంటే అదుగో దేవునికి స్తోత్రం.
ఈ 3 మంచి లక్షణాలు. తేడా లేదు అసలే. రమ్మంటే వచ్చేస్తాడు, పంపేయమంటే పంపేస్తాడు, ఇచ్చేయమంటే అందుకే ఆనాడు ఈనాడు ఆయన సంతానము ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నేడు క్రైస్తవులమైన మనం కూడా రమ్మన్నప్పుడు వచ్చేయాలి. ఇదిగో దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా ఉంటే దాన్ని తీసి పంపించేయమంటే ఏం చేయాలి? హృదయంలోంచి తీసి బయటికి పంపేయాలి. ఇచ్చేయమంటే ఏది ఇచ్చేయమన్నా సరే దేవుడు ఇచ్చేయమన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? మాట్లాడాలి, మీరు మాట్లాడాలి. అబ్బాయి చెప్పినానా? ఏదైనా దేవుడు ఇచ్చేయమంటే నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. 23-26 అనుకుంటా సామెతల గ్రంథం. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. లేదు సార్ ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం అని ఆయన చెప్పొచ్చా? నువ్వు యవనస్తులైనా బాప్తిజం పొందడంలో అయినా హృదయం ఇవ్వడంలో అయినా ఏం చేయకూడదు? ఆయన నీ హృదయాన్ని ఇమ్మన్నప్పుడు వెంటనే లేదు సార్ ఈ సంవత్సరం తీయలేను, ఈ సంవత్సరం అదో ఇది తేల్చుకుని ఇస్తానంటే కుదరదు. అంటే అదో ఇది తేల్చుకుని అంటే అటు పెళ్లి చేసుకుంటాడు లేదో అడిగి తెలుసుకుంటాను, మరి నేను అప్పుడు ఇస్తాను. ఇలా చూడాలి అందరు నాకు. ఎప్పుడంట? ఈ సంవత్సరం చూస్తాను. ఏ సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఆ కుర్రోడు మరి ఏం చెప్తాడు? ఎవరా కుర్రోడు? మాట్లాడతలే. ఎవరా కుర్రోడమ్మా? అరువుపేంటగాడు ఎరువుబండిగాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు కంగారు పడకూడదు. గుమ్మడికాయల దొంగ భుజాలు తడుముకున్నాడు, కంగారు పడకూడదు. పెద్దోడిని కదా, ఏదో అనుభవం గుర్తొచ్చింది చెప్తున్నాను నేను. దేవుడు నా హృదయం ఇచ్చారా కుర్రాడా అబ్బాయి అమ్మాయి అన్నాడు, వెంటనే ఏం చేయాలి? అడిగింది దేవుడు కాబట్టి వెంటనే హృదయాన్ని లేదు సార్ ఈ సంవత్సరం కాకండి మరి ఆయన్నే ఆ కుర్రోడు మరి ఆ అమ్మాయి ఏం చెప్తుందా చెప్పిన తర్వాత నేను చూస్తానంటే అది పద్ధతా? ఇప్పుడు అలాంటి బ్యాచ్లు భూమి మీద వేల కొలది ఉన్నాయి. ఏంటి? అమ్మా నాన్నకి ఎవరు, సంఘములో ఆత్మీయ పిల్లలకి ఎవరు, సేవకుడికి ఎవరికి ఇచ్చేస్తారంట హృదయం? మనసు ఎవరికో ఇచ్చేస్తారంట. మనసు ఎవరికి ఇచ్చేస్తారు? కష్టపడి పెంచింది వాళ్ళ, చేసింది వాళ్ళ. ఈ మనసు ఎవరికో ఇచ్చేస్తారంట. దేవుడు ఇమ్మని అడుగుతున్నాడు. అందుకని మంచి మాట మీకు కావాలి. యవన పిల్లలు కూడా జాగ్రత్తగా గమనించండి. యవనస్తులు మీ తెలివితేటలు మీ మేధస్సు బైబిల్ దగ్గర పని చేయదు. దేవునికి స్తోత్రం. మీ బైబిల్ దగ్గర మీ మేధస్సు మీ తెలివితేటలు అమ్మనే నాన్ననే ఏమండి మీ తెలివితేటలు డింకి కొట్టించొచ్చేమో. ఎవరిని కొట్టించలేరు. అది గుర్తుంచుకోవాలి. అమ్మనే నాన్న ఇప్పటికే చాలామంది మోసం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఖచ్చితంగా. వాళ్ళకి మొబైల్ ఆపరేషన్ చేయడం రాదని వాళ్ళ అమాయకంగా చూసి ఎన్ని రకాలుగా వీళ్ళ సెల్ ఫోన్లో ఉపయోగిస్తున్నారో, ఎన్ని రకాలుగా మెసేజ్లు పెడుతున్నారో. చర్చిలో కూడా ఏమంటే ఇప్పటికిప్పుడు సెలలు పట్టుకుని కనుక యవనస్తులు ఆడపిల్లల మగవాళ్ళు కనుక సెలలు పట్టుకుని వాళ్ళది ఏంటంటారు సీక్రెట్ నెంబర్ చెప్తారంటే వాళ్ళ సీక్రెట్ నెంబరు చెప్తారా? వీళ్ళని అడిగితే మీ సీక్రెట్ నెంబర్ అబ్బాయి ఒకసారి సెల్ లెటర్ కుర్రోడా పిల్ల మీ సెల్ లెటర్ మీ సీక్రెట్ నెంబర్ చెప్పండి అని చెప్తారా? ఎందుకులేండి అయ్యారా అంటారు. ఎందుకని? బయట పడతాయి. ఏంటది? అందుకని దేవుని దగ్గర ఏ రహస్యాలు ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంకా అర్థం, దేశములో పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. యవన పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా. ఎంత జాగ్రత్తగా ఉంటే మీ జీవితంలో దేవుడు అంత జాగ్రత్తగా దేవుడు కాపాడుతాడు. ఎవరికి ఇవ్వాలి హృదయం? దేవునికి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలమ్మా? అసలు నిన్ను ప్రేమించినోడు, నీకోసం ప్రాణం పెట్టినోడు ఆయన ఉన్నాడు. నిన్ను కని పెంచినోళ్ళు తల్లిదండ్రులు ఉన్నారు. నీకోసం బాధ్యత కలిగిన తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళని మానేసి ఇంకెవరి మీద దృష్టి పెడితే అది నీ బ్రతుకు ఆశీర్వాదము కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యవనస్తులారా, యవన పిల్లలారా, మీ తెలివితేటలో దేవుని దగ్గర పని చేయవు. నరుని వేషములో దేవుని ఎదుట చెల్లవో. చెప్పండి ఎవరి వేషాలు? నరుని వేషములో దేవుని ఎదుట చెల్లవు. ఎవరి వేషాలమ్మా అనండి? నరుని వేషములో దేవుని ఎదుట చెల్లవమ్మా. ఎవరి దగ్గరైనా చెల్లితేమో కానీ దేవుని దగ్గర చెల్లవో. బిడ్డలారా, పంపేయమంటే పంపేశాడు, ఇచ్చేయమంటే ఇచ్చేసాడు. నిజమే. ఒక సందర్భంలో దేవుడు ఆగర్ని ఆ కుర్రోడిని ఇంటిలోంచి బయటికి పంపించేయమన్నాడు. అంటే దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా ఉంటే దేవుడు ఏమంటే తెలుసా? తీసేయమంటాడు. ఏమంటారమ్మా? ఇందులోంచి తీస్తేనే కానీ ధైర్యంగా మనం ప్రార్థన చేయలేం. తెగించి బాప్తిస్మము పొందలేం. తెగించి దేవుని కోసం నిలబడం. అటు ఇటు ఉన్నవాళ్ళు ధైర్యం సరిపోదు. వాళ్ళకే ధైర్యము సరిపోదమ్మా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ చర్చిలో దేవుని పిల్లరా కొందరు చూస్తూ ఉంటాను నేను. నిన్నటి దినాన్ని మొదటి ఆదివారం దశంభాగాలు చాలామంది ఇచ్చారు. ఇచ్చిన దశంభాగాలు నేను ఏం చేశానంటే ఒక్కొక్కరు చేతులను ఇచ్చుకొని నాకు నమ్మకమైన వాళ్ళు ఏమో జేబులో పెట్టుకున్నాను. కొంచెం మంది వాళ్ళ మీద డౌట్ వచ్చింది. ఏం చేసేవాడిని తెలుసా? ఓ చోట ఒకటి ఓ చోట పెట్టి. ఎందుకని?
ప్రార్థన అయిపోయిన తర్వాత చూద్దాం ఎవరెంత దశంభాగం ఇచ్చారు అని. ఎవరెంత దశంభాగమో మరి ఆ మాత్రం తెలివితేటలు లేకపోతే పని అవుద్దా చిన్నడా? మహేష్ దేవుడికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. మరే అచ్చం జాగ్రత్తగా వినండి. ఈ పక్కన పెట్టిన తర్వాత చూస్తే ఏమండి ఎక్కువ శాతం 200 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఎక్కువ శాతం ఎన్ని ఉన్నారా? 200 ఉన్నాయి. అంటే ఇప్పుడు 200 ఉన్నాయంటే ఏం చేశారు దొంగోళ్ళు? 200 నొక్కేసి 200 ఇచ్చారు వాళ్ళు. మరి మనోళ్ళు ఇచ్చిందంతా అసలు ఊరికి ఇచ్చిన వాడు దశంభాగం కూడా ఇవ్వట్లేదండి దొంగలా. ఊరికి ఇస్తున్నారు వాళ్ళు. ఊరికినా నువ్వేమైనా రిజిస్టర్ అయిపోయి అక్కడ